హీరో నాగచైతన్య నటి శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వేడుక గురించి నాగార్జున ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. పెళ్లి చాలా సింపుల్ గా చేయాలని నాగచైతన్య కోరినట్టు చెప్పారు. ఇది మా నాన్నగారి శత జయంతి సంవత్సరం. అన్నపూర్ణ స్టూడియోస్ నాగచైతన్య శోభితల పెళ్లికి వేదిక కావటం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం ఓ స్టూడియో కాదు, మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నగారికి ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్ గా చేయమని కోరాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నాం. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. స్టూడియోలో అందమైన సెట్ లో వీళ్ల పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వారిద్దరే చేసుకుంటామన్నారు. ఆ స్టూడియోలో వసతులన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం అక్కడ కనీసం 10 పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. శోభిత తల్లిదండ్రులు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని కోరారు. నాకు కూడా ఆ మంత్రాలు వినటం ఎంతో ఇష్టం. అవి వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాగచైతన్య శోభితల పెళ్లి సాంప్రదాయమైన తెలుగు పెళ్లి కానుంది. ప్రస్తుతానికి పెళ్లి పనులు జరుగుతున్నాయి. రిసెప్షన్ వివరాలు ఇప్పుడే చెప్పలేను అని అన్నారు. గూఢచారి సినిమా చూసి శోభితను ఫోన్లో అభినందించాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కలవమని ఆహ్వానించాను. ఆమె సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. వైజాగ్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ స్థానానికి రావటానికి ఎంతో కష్టపడింది. గొప్ప నటి, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. శోభిత నాగచైతన్యను చూస్తే ఎంతో ఆనందంగా ఉంది అంటూ శోభితపై ప్రశంసలు కురిపించారు నాగార్జున. డిసెంబర్ 4న రాత్రి 8:13 నాగచైతన్య శోభిత వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి కార్డు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.